శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్ష శస్త హస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతమూర్తినం చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. ఛానల్ ప్రేక్షకులకు ఈ వారం రాశిఫలాల కార్యక్రమానికి స్వాగతం. ఇది శోభకృతనామ సంవత్సర గ్రీష్మ ఋతువు మాఘ శుద్ధ పాడ్యమి నుంచి ఆదివారం మళ్ళీ శనివారం వరకు అష్టమి వరకు ఏ ఏ రాసుల వారికి ఎలా ఉంటుంది అనేటువంటి యొక్క వారఫలాలు చెప్పబోతున్నాను. దీన్నంతా కూడాను కేవలం నేను చాంద్రమాన పద్ధతిన గుణించి మీకు చెప్తున్నాను. గత 20 సంవత్సరాలుగా నేను టీవీ ఛానల్లో చెప్పడం జరుగుతున్నది. లైవ్ ప్రోగ్రామ్ ఇస్తుంటాను. అక్కడ లైవ్లో ఎవరెవరు ఫోన్ చేయగానే వాళ్ళ జాతకాలు చెప్పడం జరుగుతూ ఉన్నది. అయితే ప్రేక్షకులందరూ కూడాను స్వామి మీరు మాకు వారఫలాలు కూడా చెప్పండి అని అడగటం చేత ఈ యొక్క ప్రోగ్రాంను చేయటం జరుగుతున్నది. ముఖ్యంగా ప్రేక్షకులు గమనించాల్సింది జరిగేవి జరుగుతుంటాయి. ఆ జరిగే వాటిని మీకు ముందుగా నేను తెలియపరిచినప్పుడు దానికి తగ్గట్టుగా మీరు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటిది మీరు శ్రద్ధగా గనక వినండి. ప్రోగ్రాం మొత్తం దయచేసి చూడండి. చూస్తే మీకన్నమాట ఆ యొక్క పరిహారాలన్నీ కూడాను 100% మీకు ఉపయోగపడేట్టుగా నేను భగవంతుడి దయ వల్ల చెప్పగలుగుతా. నేను దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక ముఖ్యంగా ప్రతి వాళ్ళలో దాదాపుగా 180% మంది దేవుడు పూజ భక్తి అనేటువంటిది ఉంటుంది. మేము ఎన్నో పూజలు చేస్తున్నాం, ఎన్నో రకాలైనటువంటి వ్రతాలు చేస్తున్నాం, యాత్రలు చేస్తున్నాం, కానీ మాకు ఫలితం రావటం లేదు అనేటువంటిది ఎంతోమంది నాకు ఫోన్లు చేసి చెప్తూ ఉంటారు. నిజమే, మన యొక్క పూర్వజన్మ ప్రారంధం ఇప్పుడు జన్మలో మనం చేస్తున్నటువంటి దీని యొక్క ప్రారంధం వల్ల మనకు వచ్చేటువంటి కష్టాలు నష్టాలు శుభాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎండ అనేది కాస్తూనే ఉంటుంది. బాగా వైశాఖ మాసం ఎండాకాలం అనుకుందాం. ఆ ఎండలో మీకు పని ఉంది. పని ఉన్నట్లయితే మీరు ఏం చేస్తారు? ఒక గొడుగు వేసుకోనో తలగుడు చుట్టుకోనో లేకపోతే కారులో పోవటమో ఇంకా ఏసీ కారులో పోవటమో పోయి మీ యొక్క పనిని మీరు పూర్తి చేసుకుంటారు. అంటే సూర్యగ్రహం యొక్క తీక్షణతను మీరు జయించారా లేదా? ప్రతి ఒక్కరూ దయచేసి ఆలోచించండి. అట్లాగే కటికి చీకటి మబ్బులు బట్టున్నాయి, ఏదో పని ఉంది అర్ధరాత్రి పూట, అక్కడికి పోదామంటే సరైనటువంటి లైటు వసతి కూడా లేదు. అట్లాగని మీ పని మీరు మానుకుంటారా? ధైర్యం తెచ్చుకుంటారు. తెచ్చుకునేసేసి ఒక లైటో ఏదో ఒక వెలుతురిచ్చేటువంటి ఒక వస్తువును తీసుకొని కాళ్ళకి సరైన చెప్పులో బూట్లో ఇవి వేసుకునేసి వెళ్ళి ఆ పని చేసుకొని వస్తారు. అంటే మీరు చంద్రుని జయించారా లేదా? అట్లాగే అన్ని గ్రహాల్ని మనం అధిగమించవచ్చు. ముఖ్యమైనటువంటి సంగతి ఏంటంటేనో నాకు శని బాగలేదు, నాకు ఏదో జరుగుతుంది అని మొదటి నుంచి మీరు గనక ఊహిస్తుంటే మన మనసులో ఉన్నదే జరుగుతుంది. కాబట్టి దయచేసి ఏ గ్రహాలు ఎక్కడున్నాయి అనేటువంటిది అనవసరం. మీరు ప్రతిరోజు దేవుడు అనేటువంటి యొక్క ఆవరణలోకి వెళ్ళిపోయినారనుకోండి, మీకేమన్నా కష్టాలు ఉంటాయా? ఎండకు గొడుగేసుకున్నట్టుగా మన కష్టాలకి దేవుడు అనేటువంటి ఒక ఆవరణలోకి లేదా గుడి అనేటువంటి ఒక ఛాయకి మీరు వెళ్ళి గనక ప్రార్థనలు చేస్తే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ముఖ్యంగా ఆ కాన్ఫిడెన్స్ తోటి మీ యొక్క పనులన్నీ కూడాను మీరు సక్రమంగా చేసుకొని చెప్పగలుగుతారు అని ఘంటాబద్ధంగా చెప్తా నేను. ముఖ్యంగా ప్రతి వాళ్ళు పూజలు చేస్తారు, కానీ ఆ పూజలు చేయటానికి ఒక నిర్దిష్టమైనటువంటి ఒక సమయాన్ని మన పెద్దలు సూచించారు. ఆ సమయంలో గనక చేసుకున్నట్లయితే మనకు ఇప్పుడు ఉన్న ఇబ్బందులన్నీ పోతాయి. తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో గనక చేసినట్టయితే జ్ఞానం సిద్ధిస్తుంది.
అదే అన్నమాట. ఏ రోజు సూర్యోదయం నుంచి 1 గంట లోపు ఆ యొక్క గ్రహం, ఆ రోజు యొక్క గ్రహం యొక్క హోర ఉంటుంది. ఆ హోరలో గనక మనం భగవంతుణ్ణి ప్రార్థించినట్టయితే ఇప్పుడు మనకున్నటువంటి యొక్క కష్టాలు నివారణ జరుగుతుంది అని చెప్పడంలో అనుమానం లేదు. గత 25 సంవత్సరాలుగా నేను ప్రేక్షకులకు సూచించినందువలన వాళ్ళందరూ నాకు తిరిగి ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ నుంచి మీకు చెప్తున్నాను. 100% మీరు చెప్పిన సమయంలో చేసుకుంటేనే మేమన్నమాట చక్కగా ముందుకెళ్ళగలుగుతున్నామండి అని చెప్తూ ఉంటారు ప్రేక్షకులు. ముఖ్యంగా ఆదివారం నాడు రవి హోర ఉంటుంది. ఆ హోరలో చక్కగా మీరన్నమాట పూజలు చేసుకున్నట్లయితే ఆ రవి కాకుండా ఆ యొక్క మీరు ఏ గ్రహం అయితే బాగలేదో ఆ గ్రహానికి రవి దృష్టి చెడుగా ఉన్నట్టయితే రవి బాగా అయిపోతాడు, మీకు మంచి ఫలితాలు వస్తాయి. అట్లాగే చంద్రహోర సోమవారం నాడు ఆ హోరలో గనక చేసుకుంటే చంద్రుడు వేరే గ్రహాల కంజంక్షన్ వలన మీకు ఇబ్బందులు పెడుతున్నా కూడా చంద్రుడు బాగా అవుతాడు. అట్లా 7 రోజుల్లోనూ 7 గ్రహాలు, అంతేకాకుండా ఛాయాగ్రహాలైనటువంటి కేతు రాహువులు, కేతువుకి మంగళవారం నాడు, రాహువుకి శనివారం నాడు నేను చెప్తాను పరిహారాలు. ఆ పరిహారాలు చేసుకున్నట్టయితే చక్కగా మీకు ఇప్పుడున్నటువంటి కష్టాలు పోయి మీ జీవితంలో మీరు ముందుకెళ్తారు అనేటువంటిది సందేహం లేదు. అన్నిటికంటే ముఖ్యమైనది మనకి ఆరోగ్య ప్రదాత, అన్న ప్రదాత, ఆ తర్వాత అన్నమాట ప్రపంచానికే కనిపించేటువంటి ఏకైక దైవం సూర్యనారాయణ మూర్తి. మనము సూర్యోదయం కంటే ముందు నిద్ర లేచి చక్కగా స్నానం చేసి 1 గంట సేపట్లో నేను చెప్పిన పూజలు కనుక చేసుకున్నట్టయితే మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఒక్కటే మీరు గ్రహించండి, మీరు అందరం చదువుకున్న వాళ్ళమే, దాదాపుగా కనీసం 100కి 90 మంది 2వ తరగతి అయితే చదివి ఉంటారు. 2వ తరగతిలో ఇంగ్లీష్ మీడియం కానీ తెలుగు మీడియం కానీ ఏ మీడియం అయినా సరే మొట్టమొదటి పాఠం ఏముంటుందో కాస్త గుర్తు తెచ్చుకోండి. సూర్యోదయమున కంటే ముందు నిద్రలు లేచి పండ్లు తోముకొని కాలకృత్యములు ముగించుకొని స్నానము చేయవలను అని ఉన్నదా లేదా? ఉన్నదాన్ని ఆచరణలో పెట్టనప్పుడు మన జీవితాలు ఏ విధంగా ముందుకెళ్తాయి? అది ఒక్కటి మీరు గ్రహించండి. మీరు ఎంఏ పిహెచ్డీలు ఎన్ని చేసి, ఎంఎస్సి పిహెచ్డీలు ఎన్ని చేసినా కూడా 2 2 4 2 2 4 ఆ 4ని అప్లై చేసినప్పుడే మిగతా లెక్కలన్నీ కూడాను కరెక్ట్గా వస్తాయి. మీరు నేర్చుకున్నటువంటి ఎక్కాలని మీరన్నమాట సక్రమంగా దాన్ని వినియోగించుకుంటే మీకు లెక్కల్లో తిరుగుండదు. అట్లాగే మీ జీవితంలో మీరన్నమాట చక్కగా చెప్పిన మనకి పెద్దలు బోధించినటువంటి సూర్యోదయం కంటే ముందు నిద్ర లేవలను. ప్రతి ఒక్కళ్ళు కూడాను దయచేసి సూర్యోదయం కంటే ముందు నిద్ర లేవండి. మరీ మిమ్మల్ని 4 గంటలకో 3 గంటలకో లేవమంటలేదు. 5:15 ఆ ప్రాంతంలో నిద్ర లేచి కాలకృత్యాలు ముగించుకొని చక్కగా అన్నమాట నేను చెప్పిన పరిహారాలు చెయ్యండి. మీకు గనక తేడా రాకపోతే నన్ను అడగండి. ఇకపోతే ఇది మాఘమాసం. మాఘమాసము అంటే సూర్యుడు ఉత్తరాయణానికి మొన్న జనవరి 14 నాడు బయలుదేరిన ఆయన చక్కగా తీక్షణంగా వచ్చేటువంటి యొక్క నెల, సూర్యుడి యొక్క నెల మాఘమాసం. ఈ మాఘమాసంలోనే రథసప్తం వస్తుంది. ఇక ముఖ్యంగా ఈ నెలలో రేపు వసంత పంచమి. వసంత పంచమి ఆ రోజున సరస్వతీదేవి జన్మదినంగా మనకు వ్యవహారంలో ఉన్నది. ఆ యొక్క అమ్మని గనక చక్కగా ప్రార్థించినట్లయితే పెద్దవాళ్ళు కూడాను విద్య అనేటువంటిది పిల్లలకే అనుకోవాకండి. మనకు నిత్య జీవితంలో ప్రతి ఒక్కళ్ళము చనిపోయే వరకు విద్యార్థులమే. జ్ఞాన విద్య, ఈ పుస్తకాల విద్య కాదు, జ్ఞానం. ఎప్పటికప్పుడు జ్ఞానం రావటానికి కూడా నా సరస్వతి యొక్క అనుగ్రహం మనకు ఉండాలి. అందువలన వసంత పంచమి నాడు విశేషంగా సరస్వతి మాతను ఆరాధించండి. చాలామంది వసంత నవరాత్రులని మొదలుపెట్టి 9 రోజులు చేస్తారు. ఓపుకున్న వాళ్ళు చేసుకోవచ్చు, లేని వాళ్ళు కనీసం రోజు ఉదయాన్నే శ్రీమాత్రే నమః అని కాసేపు జపం చేయండి. మిమ్మల్ని లలితా సహస్రనామం చదవమని నేను చెప్పట్లా. వచ్చిన వాళ్ళు చదవండి, రాని వాళ్ళు అమ్మానండి చాలు.
ఎవరి దగ్గరికైనా వెళ్ళి అమ్మా నాకు ఈ కష్టం ఉందని చెప్పుకుంటే చెయ్యని వాళ్ళు ఉంటారా? కుపుత్రో నజాయతే కుమాత భవతి. ప్రపంచంలో చెడ్డ తల్లులు ఉండరు, చెడ్డ కొడుకులు ఉంటారు. అందువలన ఈ వసంత నవరాత్రుల ప్రారంభం రేపు వసంత పంచమి నాటి నుంచి చతుర్దశి వరకు కూడాను ప్రతిరోజు ఓం శ్రీమాత్రే నమః వస్తే, ఇంకా సరస్వతి ద్వాదశనామ స్తోత్రం శ్రీమాత్రే నమః అని ఇది చేతైన వాళ్ళు లలితా సహస్రనామం చక్కగా గనక చేసుకున్నట్లయితే మీకు ఈ సంవత్సరము చక్కగా మొదలవుతుంది. కొత్త సంవత్సరానికి ముందు మనం మొదలు పెట్టుకుంటున్నాం. ఇవి వసంత నవరాత్రులు ఎందుకు చేస్తారు, శివరాత్రి ఎందుకు చేస్తారు? రాబోయే సంవత్సరం చక్కగా ఉండాలి అని. ఎవరైనా సరే రైతులు అన్నమాట ఎండాకాలంలో పొలం దున్ని ఎరువేసి అన్నీ సక్రమంగా చేసుకుంటారు. ఆ తర్వాత భాద్రపద శ్రావణ మాసంలో పడేటువంటి వానలకి ఆ పొలమంతా తయారయ్యి చక్కగా పంట పండించుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అట్లాగే ఈ యొక్క మాఘమాసంలో మనం చేసేటువంటి యొక్క ప్రతి ఒక్క పూజ వచ్చే సంవత్సరం మన జీవితానికి మంచి పూలబాట రహదారి ఏర్పడుతుంది. అట్లాగే ఈ నెలలో మనకి శివరాత్రి కూడా రాబోతుంది. జన్మకో శివరాత్రి అంటారు. అటువంటి శివరాత్రి మహాపర్వదినం కూడాను ఈ మాఘమాసంలోనే వస్తుంది. మాఘ పూర్ణిమ కూడాను విశిష్టమైనటువంటి దినం. ఈ మాఘమాసంలో చలి వెళ్ళిపోయేసి ఎండాకాలం వచ్చే సమయం కాబట్టి వీలైతే నదీ స్నానాలు ఆచరించండి. మాఘమాసంలో ప్రతి రథసప్తమి కూడా వస్తుంది, సూర్య జయంతి. కాబట్టి ఈ మాఘమాసం 30 రోజులు ఎవరైతే సూర్యనారాయణుని ప్రార్థిస్తారో వాళ్ళకి మంచి ఆరోగ్య ఐశ్వర్యాలు వస్తాయి. అది గుర్తుపెట్టుకోండి. ప్రతిరోజు సూర్యోదయ సమయంలో చక్కగా బయట కూర్చునేసి ఆదిత్య హృదయ పారాయణ, కాకపోతే సూర్యాష్టకం లేదు, ఇంకా మీకు చేత కాలేదంటేను ఓం సూర్యదేవాయ నమః, ఓం సూర్యదేవాయ నమః అని చెప్పినేసి చక్కగా మనస్ఫూర్తిగా సూర్యుని చూస్తూ ప్రార్థన చేయండి. అట్లా 10 నిమిషాలు చేసినా కూడా మీ యొక్క జీవితం ఎంతో వెలుగులతో నిండి ఉంటుంది సూర్యనారాయణ యొక్క అనుగ్రహం వలన. రథసప్తమి నాడు, రథసప్తమి సూర్య జయంతి కాబట్టి ఆ యొక్క రథసప్తమి నాడు అన్నమాట ఆ గొబ్బెమ్మల యొక్క పిడకలను అక్కడ పెట్టేసేసి వాటిని ముట్టించి దాని మీద మంచి పాత్రలో ఆవు పాలు పోసి అవి పొంగిన తర్వాత బియ్యము ఇంకా ఇతరమైనటువంటి యొక్క సుగంధ ద్రవ్యాలు వీటన్నిటిని వేసి పాయసం చేసి సూర్యుడి యొక్క రథాన్ని మన ఇంటి ముందర చక్కగా చిత్రీకరించి ఆ రథం మీద అన్నమాట 7 చిక్కుడాకుల్లో చక్కగా ఈ పాయసాన్ని పెట్టి సూర్యుడికి నైవేద్యం చేసి దాన్ని అన్నమాట మనం ఏం పెద్ద హోమాలు చేయాల్సిన పని లేదు. ఈ ముట్టించిన పిడకలు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఈయనకి కొంచెం కొంచెంగా నైవేద్యం పెట్టినటువంటి యొక్క చిక్కుడాకుల్లోని ప్రసాదాన్ని ఆ అగ్నిహోత్రంలో వేయండి. దాని నుంచి వచ్చేటువంటి యొక్క శక్తి అనంతమైంది. అసలు ఆవు పేడ పిడకలు గాలుస్తేనే అనంతమైనటువంటి యొక్క శక్తి మనం ఉన్నటువంటి ప్రాంతంలో వస్తుంది. దాంట్లో కూడాను ఆవు నెయ్యి, బియ్యము, ఆవు పాలు, బెల్లంతో చేసినటువంటి యొక్క ఈ పాయసాన్ని దాంట్లో సమర్పించగానే అది హుతమవుతున్నప్పుడు వచ్చేటువంటి పాజిటివ్ ఎనర్జీ వలన మీ జీవితాలు సుఖమయంగా ఉంటాయని చెప్పడానికి ఎటువంటి అనుమానం లేదు. ఇది క్లుప్తంగా ఈ యొక్క రథసప్తమి, మాఘమాసం, వసంత పంచమి యొక్క విశిష్టత, శివరాత్రి విశిష్టత మరొక కార్యక్రమంలో మనం మాట్లాడుకుందాం. ఇది మాఘమాసం శుద్ధ పాడ్యమి నుంచి అష్టమి వరకు ఈ 7 రోజులకు మేషాది 12 రాశులకి ఎలా ఉంటుంది, అశ్వన్యాది ప్రారంభ రేవతి అంత్య, ఈ యొక్క రేవతి నక్షత్రం వరకు కూడాను ఎవరికి ఎట్లా ఉంటుంది అనేటువంటిది నేను చెప్పడం జరుగుతుంది. ఇది ర్యాండమ్గా చెప్పేటువంటిది కానీ ప్రతి ఒక్కళ్ళ జాతకం గురించి చెప్పేది కాదు. కాకపోతే ఏంటంటేనో మీకు ఇది ఇటువంటివి జరగవచ్చు అని నేను చెప్తాను. అప్పుడు మీరు ఈ ఎదురుగా నీళ్లు బారుతున్నాయి అంటే మీరు ఏం చేయాలి, అది జాగ్రత్తగా నీళ్ళని ఎట్లా దాటాలన్నా అనేటువంటిది ఆలోచించాలి.
అట్లాగే ర్యాండమ్గా ఈ రాశి వాళ్ళకి ఈ విధంగా ఉండబోతుంది అని చెప్తాను. కాబట్టి ఆ రాశిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడాను నేను చెప్పిన జాగ్రత్తలు తీసుకొని కనుక మీరు ముందుకెళ్ళినట్టయితే మీ జీవితం ఆనందమయంగా ఉంటుంది. ఇక మేషరాశి. మేషరాశిలో అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదంలో జన్మించిన వారిది మేషరాశి. ఇదే మనం ప్రారంభ రాశిగా మనం చూస్తూ ఉంటాము. మేషరాశికి అధిపతి కుజుడు. ఆ కుజుడు ఇప్పుడు మేషరాశికి దశమంలో ఉన్నాడు. మేషరాశికి 10వ ఇంట్లో ఉన్నాడు. కాబట్టి మీకు కుజుడి యొక్క అనుగ్రహం వలన భూ సంపద, వాహనాలు, ఇటువంటివి ఎన్నో మంచి కార్యక్రమాలు జరగబోతూ ఉన్నాయి. కాబట్టి మీరు చక్కగా రోజు ఆనందంగా సూర్యోదయం కంటే ముందు నిద్రలేచి అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం వాళ్ళు స్నానం చేసి సూర్యుడి యొక్క నమస్కారం చేసుకునేసి కుజ సంబంధమైన స్తోత్రాలు చదువుకుంటూ ఉండండి. ఈ మధ్యకాలంలో మీకు కాస్త పని ఒత్తిడి అధికమైంది. దీనివల్ల కొంచెం శిరోవేదన లేదా నేత్ర సంబంధమైనటువంటి ఇబ్బందులు కొన్ని జరుగుతూ ఉన్నాయి. వాటిని అధిగమించడం కోసమని మీరు చక్కగా ప్రతిరోజు దుర్గా స్తోత్రం కానీ రాహు యొక్క స్తోత్రం కానీ చదువుకుంటే 12వ ఇంట్లో ఉన్న రాహు మంచి శుభ ఫలితాలు ఇస్తాడు మీకు. ఈ వారం మొత్తం మీద కనుక చూసుకున్నట్లయితే అనేక శుభవార్తలు వింటారు. ముఖ్యంగా అన్నమాట తెల్ల వస్తువుల వ్యాపారస్తులు, అంటే పాలు, తెల్ల వస్త్రాలు, బియ్యం, ఇంకపోతే పత్తి అటువంటి వ్యాపారస్తులకు మంచి లాభాలు కలుగుతాయి. అట్లాగే ఈ అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం ఉన్నటువంటి యొక్క కళాకారులకు మంచి గుర్తింపు లభిస్తుంది. ముఖ్యంగా సినీ రంగంలో వారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. ఇక విద్యార్థులకి కొంచెము నిద్ర ఎక్కువైంది. ఆ నిద్రని నియంత్రించుకోవాలి. ముఖ్యంగా పరీక్షలు కొంతమందికి జరుగుతున్నాయి, కొంతమందికి రాబోతూ ఉన్నాయి. ఈ యొక్క నిద్రను తగ్గించుకోవటము. ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు కష్టపడుతున్నారు, కానీ తొందరగా అన్నమాట మనసు చిన్నబుచ్చుకోవటము. ఏదైనా సరే ఒక ప్రయత్నం చేసి ఆ పని గనక కాకపోతే, ఒక ప్రయత్నం చేసి ఒక లెక్క చేసిన తర్వాత ఇది గనక రాలేదు అని అనుకుంటే ఇంకా నాకు లెక్కలు రావు అనుకునేటువంటి ఒక దశకు వస్తూ ఉంటారు. దయచేసి ఆ విధంగా అనుకోవద్దు. ట్రై ఈ లీడ్స్ టు సక్సెస్. ప్రయత్నం చేస్తూ ఉండండి. మిగతా గ్రహాల యొక్క ఆనుకూల్యత వల్ల మీకు మంచి మార్కులు వస్తాయి. చక్కగా ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే గృహిణులు, స్త్రీలకు ముఖ్యంగా శుక్రుడి యొక్క అనుగ్రహం వలన ఎంతో ఆనందకరమైనటువంటి యొక్క జీవితం గడుస్తుంది. దంపతులు ఇద్దరి మధ్య అత్యంత అనురాగం ఉంటుంది. కొత్త చీరలు కానీ, నగలు కానీ, విలాసమైనటువంటి వస్తువులు కానీ కొనుక్కోవటానికి చాలా అనుకూలమైన కాలం, కొనుక్కోగలుగుతారు. ఇకపోతే వ్యవసాయదారులు, ఆ ఉన్నటువంటి పత్తికి మంచి ధర వస్తుంది. అట్లాగే మిర్చి కూడా అన్నమాట కుజుడు 11వ ఇంట్లో ఉండటం వల్ల, శని కూడా అన్నమాట 10లో కుజుడు ఉండటం వల్ల, 11వ ఇంట్లో శని ఉండటం వల్ల మిర్చి రైతులకు కూడాను మంచి రేటు వచ్చి చక్కగా జరుగుతుంది. కాకపోతే ఈ యొక్క రాహు యొక్క అనుగ్రహం లేనందువల్ల మీకు ఒక రకంగా ఈ మధ్యవర్తుల ద్వారా మోసపోయేటువంటి అవకాశం ఎక్కువ. దయచేసి గమనించి మీరు ఈ యొక్క ప్రతిరోజు కూడాను వ్యవసాయదారులు మీకు ప్రార్థన చేయడానికి సమయం ఉండదు, నేను ఒప్పుకుంటా. ఎందుకంటే తెల్లవారుజామున లేచి పొలం వెళ్తూ ఉంటారు. వెళ్ళేడు ముందర స్నానం చేసి చక్కగా ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో 9 ప్రదక్షిణలు చేసి దండం పెట్టి వెళ్ళండి, మీకు అన్ని శుభాలు జరుగుతాయి. ఇకపోతే అశ్విని, భరణి, కృత్తిక నక్షత్రాల్లో చక్కగా వాళ్ళందరూ కూడా అన్నమాట మహాలక్ష్మి అష్టకం వంటివి కనుక పఠిస్తే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. ఈ మధ్యకాలంలో కొంచెం అజాగ్రత్త ఎక్కువైంది మీకు. దానివల్ల వృషభ రాశి వారికి గత
10 నెలలుగా దాదాపుగా 11 నెలల నుంచి అనుకోండి, గురువు యొక్క అనుగ్రహం అంటే బృహస్పతి గ్రహం అనుకూలత లేనందువలన అనేకమైనటువంటి ఇబ్బందులకు, ముఖ్యంగా శారీరక ఆరోగ్యం, తల్లిదండ్రుల ఆరోగ్యం సరిగా లేకపోవటం, కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి రాకపోవటం, చేస్తున్న వాళ్ళకి అధికమైన పనిభారం ఉండటం అనేటువంటివి జరుగుతూ వస్తూ ఉన్నాయి. భగవంతుడి దయ వల్ల రేపు సూర్యుడు కుంభ సంక్రాంతి రోజు నుంచి మీకు శుభమైనటువంటి యొక్క రోజులు వస్తున్నాయి. ఏప్రిల్లో ఎట్లాగో బృహస్పతి మీకు జన్మానికి వస్తున్నాడు. ఇప్పుడు సూర్యనారాయణమూర్తి మీకు ఏకాదశంలోకి అంటే కుంభరాశి దశమంలోకి వస్తున్నాడు. కుంభరాశిలోకి వచ్చిన తర్వాత అన్నమాట మీకు అన్ని శుభాలు జరుగుతాయి. సూర్యుడి యొక్క అనుగ్రహం వల్ల మీకు ఇప్పుడు అంతవరకు ఉన్నటువంటి చీకట్లు తొలగిపోయి మీ జీవితంలో వెలుగు ప్రసరిస్తుంది. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి వ్యాపారం చేసే వాళ్ళు కూడాను జనాలకి డబ్బులు ఇచ్చి, అప్పులు ఇచ్చి, ఆ అప్పులు తిరిగి రాక ఇవాళ వస్తుందా రేపు వస్తుందా అని తిరగటం అనేటువంటి చాలా ఎక్కువగా ఈ 10 నెలల నుంచి జరుగుతున్నది. అంతేకాకుండా కుటుంబంలోని సోదరులతోటి మాట తేడాలు, వాదనలు రావటం జరుగుతూ ఉంది. భగవంతుడి దయ వల్ల ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఏకాదశంలో ఉన్నటువంటి యొక్క రాహువు, దశమంలో ఉన్నటువంటి యొక్క సూర్యుడు, నవమంలో ఉన్నటువంటి మిగతా యొక్క గ్రహాల ఆనుకూల్యత వలన మీకు అనేకమైనటువంటి శుభాలకి ప్రారంభం కాబోతూ ఉన్నది. రేపు ఏప్రిల్ నుంచి బృహస్పతి కూడా మీకు జన్మానికి వస్తాడు. అధైర్యపడద్దు. ఈ మధ్య మీరు చాలా అధైర్యానికి లోనైనారు. దయచేసి అధైర్యం నుంచి బయటపడండి. ఉన్నటువంటి స్త్రీలకు కూడాను ఆరోగ్యం చక్కగా లేదు. విద్యార్థులు చదువుతున్నారు కానీ వాళ్ళ చదువు మాకు బుర్రకెక్కట్లేదు, సరిగా గుర్తుంటలేదు అనేటువంటి యొక్క దీంతో వాళ్ళు అనుమానపడుతున్నారు. దయచేసి ఆ అనుమానాలు వదిలేయండి, శ్రద్ధగా చదవండి, విజయం మీదే. చదువు అనేటువంటిది గ్రహాల యొక్క ఆనుకూల్యత వలన వస్తుంది కాదన్ను, కానీ ఆ గ్రహాలు ఏం చేస్తాయి, ఒక్కొక్కళ్ళకి చదువుకునే వాళ్ళకి ఒక మంచి స్కూల్లో చేరటానికి అవకాశం ఇప్పిస్తుంది. అట్లాగే ఆ స్కూల్కి వెళ్ళటానికి మీకు యూనిఫామ్లు మీ తల్లిదండ్రుల ద్వారా కొనిపిస్తుంది. మంచి యూనిఫామ్లు, వెళ్ళటానికి బస్ పాసో వాహనమో ఏర్పాటు చేస్తుంది. ఫీజులు కట్టిస్తుంది ఆ గ్రహం సమయానికి. కానీ చదవాల్సిన బాధ్యత ఎవరిది? విద్యార్థులది. చదువు అనేటువంటిది గ్రహాల యొక్క ఆనుకూల్యత వలన రాదు. గ్రహాలు దాని సమయాన్ని బట్టి అది వర్షం కురిపిస్తాయి. కురిసినప్పుడు రైతు పొలం దున్ని వ్యవసాయం చేసుకుంటే పంట పండుతుంది, కానీ ఊరికే కూర్చుంటే రాదు. అట్లాగే విద్యార్థులు కూడాను కష్టపడితే ఆ గ్రహం యొక్క అనుగ్రహం వల్ల మీకు 90 రావాల్సిన మార్కులు 99 వస్తాయి. అట్లాగే ప్రతిరోజు కనీసం గంటలు కాకపోయినా ఒక్క 5 నిమిషాలైనా సరస్వతి ద్వాదశనామ స్తోత్రం లాంటి స్తోత్రాలు చదువుకోండి. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి ఈ వారం దత్తస్తవం, దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం అనేటువంటి యొక్క దత్తస్తవాన్ని లేదా శ్రీకృష్ణాష్టకాన్ని కానీ దక్షిణామూర్తి స్తోత్రాన్ని కానీ 16 మీకు ఏది తేలిగ్గా ఉంటే అది 16 సార్లు కనుక చదువుకుంటే మీ కష్టాలను అధిగమిస్తారు, చక్కగా ముందుకెళ్ళగలుగుతారు. బృహస్పతి యొక్క అనుగ్రహం కూడా జరుగుతుంది. అట్లాగే ఈ రాశి వాళ్ళు అన్నమాట, ఇప్పుడు శుక్రుడు నవమంలో ఉన్నందువల్ల, మీ రాశ్యాధిపతి నవమంలో ఉన్నందువలన మీకు అనేకమైనటువంటి శుభాలు రావటానికి ఇది సమయం సమీపిస్తున్నది. అధైర్యం వదిలి ముందుకు వెళ్ళండి. తర్వాత ఆఫీసులలో పనిచేసేటువంటి వాళ్ళు, ఉద్యోగస్తులు యజమానులతోటి ఘర్షణ పడవాకండి. చక్కగా ఆనందంగా మీ యజమానులంటే యజమానే కాదు, మీ కంటే కూడా పై ఉద్యోగులతోటి కూడాను ప్రేమగా చక్కగా ఉంటూ ఉన్నట్టయితే మీ జీవితం సుఖంగా గడుస్తుంది అని చెప్పడంలో ఎటువంటి అనుమానము లేదు. మిథున రాశి వాళ్ళకి అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నా కూడాను ఏదో చెయ్యాలి అన్నటువంటి తాపత్రయం, చెయ్యలేకపోతున్నాను అనేటువంటి యొక్క
భయం మీలో ఎక్కువగా ఉంటున్నది. ఆ భయాన్ని వదిలిపెట్టండి. చక్కగా అన్నిటికీ ముందుకు వెళ్ళండి. ఏకాదశంలో ఉన్న గురుడు మిగతా గ్రహాలన్నీ కూడాను ఈ మధ్యకాలంలో కాస్త ఇంట్లో ఉన్నటువంటి మీ భార్యామణితో కూడాను అనేకమైనటువంటి వాదనలు వీటిని జరుగుతూ ఉన్నాయి. ఆ వాదనలు మానుకోండి. ఎట్లాగూ రేపు సోమవారం నుంచి ఆ యొక్క శుక్రుడు మీకు మంచి స్థానంలోకి రాకపోవటం వలన చక్కగా జరుగుతాయి. ఎప్పటి నుంచో రావాలి అనుకుంటున్నటువంటి డబ్బులు కూడాను వాళ్ళకు వస్తాయి. అట్లాగే మీకు అనుకోనటువంటి యొక్క ప్రయాణాలు కూడాను ముందుకు వస్తాయి. అవి వెళ్ళాల్సి వస్తుంది. చక్కగా శాంతంగా వెళ్ళిరండి. ఎక్కడ గొడవలు వద్దు. రాత్రిపూట సరిగా నిద్ర పట్టడం లేదు. ఆ నిద్ర పట్టడానికి రామనామం చేసుకోండి, నిద్ర పడుతుంది. అట్లాగే ఈ రాశిలో ఉన్నటువంటి యొక్క విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తున్న విద్యార్థులకు కూడాను చాలా మంచి కాలం. ప్రయత్నాలు చెయ్యండి. చక్కగా విదేశాలకు వెళ్ళేటువంటి యొక్క అనుగ్రహం, మీ భగవంతుడి యొక్క అనుగ్రహం విదేశాలకు వెళ్ళటానికి మీకు లభిస్తుంది. ఇక ఈ రాశిలో స్త్రీలు ఈ మధ్యకాలంలో చాలామంది వరకు మోకాళ్ళ నొప్పులు, తర్వాత జలుబులు, ఇంకా వెరికో వైన్స్ అనేటువంటి యొక్క బాధలు అనేకంగా పడుతూ ఉన్నారు. ఇవన్నీ పోవాలంటే రోజు చక్కగా సూర్యుడి యొక్క ప్రార్థన చేయండి, సూర్యానుగ్రహాన్ని పొందండి. అట్లాగే సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. సుబ్రహ్మణ్యుడి యొక్క అనుగ్రహం వల్ల నరాలకు సంబంధించినటువంటి ఇబ్బందులన్నింటి కూడా అధిగమిస్తారు మీరు. ఇక రోజు సూర్య బుధుల యొక్క అంటే సూర్యుడు విష్ణుమూర్తి యొక్క ప్రార్థనలు కనుక చేసినట్టయితే మీకు తొందరగా వచ్చేటువంటి చర్మ సంబంధమైన, శ్వాస సంబంధమైన అంటే జలుబులు ఇటువంటివన్నీ కూడాను మీకు దూరం అయితే అని చెప్పడంలో సందేహం లేదు. చక్కగా ప్రతిరోజు అన్నమాట చేతైన వాళ్ళు విష్ణు సహస్రనామం, ఇకపోతే లలితా సహస్రనామం వంటివి, చేతగాని వాళ్ళు కనీసం ఓం శ్రీరామ జయరామ జయ జయ రామ రామ అని యొక్క రాముడి యొక్క నామాన్ని చేయండి. చేసినట్టయితే జీవితంలో ముందుకెళ్ళగలుగుతారు. మిథున రాశి వాళ్ళు. ఇక కర్కాటక రాశి. కర్కాటక రాశికి దాదాపుగా పోయిన సంక్రాంతి అంటే మొన్న పోయిన సంక్రాంతి కాకుండా అంతకుముందు సంక్రాంతి నుంచి కూడాను ఏ పనులు చేద్దామన్నా విలంబన అంటే ఆలస్యం జరుగుతూ ఉంది. ఆ విలంబన కొంతవరకు పోయేటువంటి అవకాశం ఉంది. కాకపోతే ఇప్పుడు ముఖ్యంగా మీకు అష్టమంలోకి మీ ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి యొక్క సూర్యుడు కుంభరాశిలోకి రావటం వల్ల, కుంభరాశిలోనే శని కూడా ఉండటం వల్ల, తండ్రి కొడుకులు ఇద్దరు కూడాను ఒకే రాశిలో ఉండటం వల్ల కొన్ని శుభాలు కొన్ని అశుభాలు కూడా జరుగుతాయి. ముఖ్యంగా శుభాలు ఏమిటంటే మీకు ఎప్పటి నుంచో రావాల్సినటువంటి పైకం అందటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత మీ పని భారం అధికంగా ఉంటుంది. యజమానులతోటి అనవసరంగా అంటే మీకంటే సుపీరియర్స్ తోటి కూడాను అనవసరమైనటువంటి యొక్క వాదనలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా వర్క్ ఎట్ హోమ్ చేసేటువంటి వాళ్ళు చక్కగా సమయానికి లాగిన్ కండి. ఈ మధ్యకాలంలో మీకు రోజు 9 గంటలకు లాగిన్ టైం అంటేను మీ సుపీరియర్స్ మీకు 8:30కి ఎందుకు లాగిన్ కాలేదు, నేను అప్పటి నుంచి నీకు ప్రయత్నం చేస్తున్నాను అనేటువంటి యొక్క మాటలు కూడా వింటూ ఉంటారు మీరు. కాబట్టి వీలైనంత వరకు సమయాన్ని పాటిస్తూ కొంచెం మీ సమయానికంటే ముందు ఒక అర్ధగంట ముందు పని అయిన తర్వాత కూడా ఒక అర్ధగంట లాగిన్ అయ్యి వాళ్ళకి సమాధానాలు చెప్తూ ఉంటే మంచి పేరు వస్తుంది. మీకు కూడా టెన్షన్ లేకుండా ఉంటుంది. అట్లాగే ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరగా అన్నమాట ప్రలోభాలకు గురయ్యేసేసి ఏదో పిచ్చి పనులు చేయబోతారు. అవి చేసినట్టయితే రాబోయే కాలంలో మీ మెడకు చుట్టుకుంటుంది. కాబట్టి బహు జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడేటప్పుడు కానీ సభల్లో మనం ఏదైనా వాగ్దానాలు చేసే ముందర కానీ ఇది సమంజసమా కాదా, దీన్ని మనం పూర్తి చేయగలుగుతామా లేదా అని ఆచి తూచి మాట్లాడండి. అట్లాగే కుటుంబంలో కూడాను
పిల్లలకు కానీ భార్యకు కానీ ఏదైనా వస్తువు నేను కొనిపెడతాను అని ముందుగానే చెప్పారంటే అది మీరు చేయగలుగుతారా? మీకు చేసేటువంటి యొక్క తగినటువంటి యొక్క ధనం మీ దగ్గర ఉందా, వస్తుందా? వచ్చిన తర్వాత కానీ వాగ్దానాలు చేయండి, కానీ ముందే వాగ్దానాలు చేసి నాన్న నాకు కొనిపెట్టలేదు, మీరు కొనిపెట్టలేదండి అంటే మీ భార్యతోటి మాటలు పడవాకండి. ఇకపోతే కర్కాటక రాశి వాళ్ళకి విదేశీ ప్రయాణాల గురించి చేస్తున్నటువంటి యొక్క విద్యార్థులకి ఎక్కడి గొంగడి అక్కడే ఉన్నట్టుగా ఏ యూనివర్సిటీ నుంచి అప్లై చేసిన వాటి నుంచి మీకు గత నెల రోజులుగా ఏ జవాబులు సమాధానాలు రావటం లేదు. వీసాకు అప్లై చేసిన వాళ్ళు మళ్ళీ అది రిజెక్ట్ కావటం అనేటువంటి జరుగుతూ ఉంది. ఆ కాలం పోయింది, మీకు చక్కగా శుభకాలం ముందుంది. ఈ 15వ తారీఖు నుంచి మీరన్నమాట అటువంటి కార్యక్రమాలు మొదలు పెట్టండి, విజయం సాధిస్తారు. విదేశాలకు వెళ్ళడానికి విద్యార్థులు, ఇక గృహిణులు కూడా అన్నమాట ఆరోగ్య పరిస్థితి జాగ్రత్తగా చూసుకోండి. ముఖ్యంగా మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళతోటి ఒక మంచి హార్మోని అంటే సుహృద్భావంతో ప్రవర్తించండి. ఎంతో ఆనందంగా గడుస్తుంది ఈ వారం కర్కాటక రాశి వారికి. ఇక సింహరాశికి దాదాపుగా పోయిన వారం నుంచి ఏ పని చేద్దామన్నా కూడా అన్నమాట ముందుకు వెళ్ళటం లేదు, విలంబన. తర్వాత మధ్యలో ఎవరో వచ్చేసి మనకు కావాల్సిన పనిని వాళ్ళు చేయించుకొని పోవటం, మనం వెళ్ళేటప్పటికెళ్ళా మీ పని కాదండి అది అనిపించుకోవటం, వింటం అనేటువంటిది పోయిన వారం అంతా జరిగింది. అధైర్యపడద్దు, ఈ కాలం మంచి కాలం. రేపు ఈ యొక్క గ్రహాల యొక్క ఆనుకూల్యత వలన మీకు అన్ని శుభాలు జరగబోతున్నాయి. ముఖ్యంగా ట్రాన్స్ఫర్ కోసమని ప్రయత్నించేటువంటి యొక్క మీకు ట్రాన్స్ఫర్లు తొందరగా అయ్యేటువంటి అవకాశం ఉంది. అట్లాగే మీరేదైనా చిట్ ఫండ్లు ఇటువంటివి కనుక మొదలు పెట్టినట్టయితే వాటి చివరి వరకు కూడాను కట్టేటువంటి శుభ సమయం ఇది. కొన్నిసార్లు మనం ఒక చీటీ కానీ ఏదైనా మొదలు పెడితే 4 నెలలు కట్టిన తర్వాత ఆర్థికమైన ఇబ్బందులు రావటం, కట్టలేకపోవటం, ఇబ్బందులు జరగటం అనేటువంటిది ఉంటుంది. తర్వాత ఈ రాశిలో ఉన్నటువంటి హోమ్ లోన్స్ అంటే గృహం కోసమని లోన్లు తీసుకున్న వాళ్ళు వన్ టైం సెటిల్మెంట్ చేసేటువంటి ఆలోచనలో ఉంటారు కొంతమంది. వారికి వన్ టైం సెటిల్మెంట్ పోవటానికి చాలా మంచి శుభ సమయం. ప్రయత్నం చేయండి. 1-2 నెలల్లో మీరు ఆ యొక్క అప్పును పూర్తిగా తీర్చేసి మళ్ళీ ఇంకేదైనా కొత్తగా మీరు ఇది చేసుకోవటానికి మీ కాలం అనుకూలంగా ఉంది చక్కగా. ఇకపోతే ఈ రాశివారు చక్కగా ప్రతిరోజు కూడాను శ్రీకృష్ణాష్టకం కానీ దత్తాత్రేయ స్తవం కానీ చదువుకోండి. సుబ్రహ్మణ్యాష్టకం ఖచ్చితంగా చదవండి. ఇవి గనక చేసినట్టయితే ఈ సింహరాశి వారికి జీవితం ఆనందకరంగా గడుస్తుంది అని చెప్పటంలో ఎటువంటి అనుమానము లేదు. ఇక కన్యారాశి. ఈ కన్యారాశి వాళ్ళంటే ఉత్తర 3 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1 పాదం ఈ యొక్క కన్యారాశి కింద వస్తాయి. ఈ రాశి వాళ్ళకి అష్టమ గురుడు ఉండటం చేత దాదాపుగా ఒక 10-11 నెలల నుంచి అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కానీ ఈ మధ్యకాలంలో మీకు పంచమంలోకి అంటే 5వ ఇంట్లోకి అనేక గ్రహాల యొక్క కలయిక వలన చక్కగా కాలం గడుస్తూ ఉన్నది. ముఖ్యంగా ఈ శుక్రుడు కూడాను మీకు పంచమంలోకి రావటం వలన అన్నమాట ఇప్పుడు స్థిరాస్తి కొనుగోలు విషయాల్లో మీరు ముందుకెళ్ళినట్టయితే మీకు లోన్లు రావటం ఇవన్నీ కూడా జరుగుతాయి. అష్టమంలో ఉన్న గురుడు అన్నమాట మీకు అప్పు రావటానికి సహకారం చేస్తాడు. కాబట్టి గృహ సంబంధమైన కానీ ఏదైనా లోన్లకు ప్రయత్నం చేసేవాళ్ళు, అప్పులకు ప్రయత్నం చేసేవాళ్ళు చెయ్యవచ్చు. ఇక అప్పులు తీర్చాలనుకున్నటువంటి వాళ్ళు ఎప్పుడైనా సరే ఒక మంగళవారం నాడు కొద్దిగా డబ్బు తీర్చండి, ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వండి. ఆ తర్వాత అన్నమాట మంగళవారం నాడు అయితే ఎప్పుడు అప్పు తీర్చడం మొదలు పెడతామో మిగతా అప్పులన్నీ కూడాను తీరిపోతాయి. కనుక ఈ విషయాన్ని అన్ని రాసుల వారు గుర్తుంచుకోవచ్చు. ఇది కేవలం
ఈ యొక్క కన్యా రాశి వాళ్ళకే కాదు. ఇకపోతే కన్యా రాశి వాళ్ళకి అనుకోకుండా రావాల్సినటువంటి ఆగిపోయినటువంటి డబ్బు అన్నమాట వస్తుంది ఈ వారంలో. ఇక కన్యా రాశి వాళ్ళకి మొన్న మధ్య దాకా ఆఫీసులో అన్నమాట పని భారం ఎక్కువగా ఉంది. ఉద్యోగస్తులకి దాదాపుగా ఒక 15 రోజుల నుంచి నెమ్మదిగా అది సడలిపోతున్నది. పని భారం తగ్గుతుంది. మీరు ఎంత పని చేయాలనో ఆ పని చేయడానికి చక్కగా అవకాశం ఏర్పడుతుంది. దీనివల్ల అన్నమాట మీరు ఉద్యోగంలో కూడాను ప్రశాంతంగా ఉండగలుగుతారు. గత 10 నెలల్లో ముఖ్యంగా ఒక 6 నెలల క్రితం వరకు కూడాను ఈ ఉద్యోగంలో పని ఎక్కువైపోయింది మానేస్తాను అనుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు స్లోగా ఆ పని నుంచి ఆ యొక్క స్ట్రెస్ నుంచి బయటపడతారు. కాబట్టి జాగ్రత్తగా ఉద్యోగాలు చేసుకోండి. చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా శుభంగా ఉంటుంది. ఇక రాబోయే కాలం అంతా కూడాను అధైర్యపడవద్దు. ఈ యొక్క కన్యా రాశి వాళ్ళకి అనుకోకుండా ప్రయాణాలు, ముఖ్యంగా అన్నదమ్ములతోటి వైరాలు ఏర్పడేటువంటి అవకాశం ఎక్కువ. దాని విషయంలో జాగ్రత్తగా మసులుకోండి. విద్యార్థులు మీకు గత 20 రోజులుగా సైన్స్ పాఠాలు కానీ సైన్స్ చదువుతుంటే కానీ ముఖ్యంగా కెమిస్ట్రీ మీ బుర్రకి ఎక్కట్లేదు. కానీ సోమవారం నుంచి చక్కగా చదువుకోండి. కెమిస్ట్రీ మీకు అర్థమవుతుంది. ఎందుకంటే శుక్రగ్రహం చతుర్థ సంచారం చేయటం వల్ల మీకు ఆ కెమిస్ట్రీ పాఠాలు, రసాయన శాస్త్రం మీకు వంటబట్టడం లేదు. ఇప్పుడు పంచమానికి వచ్చాడు. ముఖ్యంగా ఈ పరీక్షలు అయిపోయే వరకు కూడాను పంచమంలోనే ఉంటాడు. పంచమం వచ్చేసన్నమాట శుభస్థానం. దీనివల్ల కెమిస్ట్రీలో కూడాను మంచి మార్కులు వచ్చి చక్కగా ఉత్తీర్ణత చెందుతారు. కెమిస్ట్రీ అంటే ఉన్నటువంటి యొక్క భయాన్ని పోగొట్టుకోండి. ముఖ్యంగా ఈ రాశి విద్యార్థులకు బుధుడు పంచమంలో ఉండటం వల్ల లెక్కల్లోనూ, ఆ తర్వాత శుక్రుడు పంచమంలో ఉండటం వలన ఈ యొక్క సైన్స్, రసాయన శాస్త్రం విషయంలోనూ, కుజుడు పంచమంలో ఉండటం వలన సోషల్ స్టడీస్ రవితో పాటు కలిసి ఉండటం వల్ల అది గుర్తుపెట్టుకోండి. సోషల్ స్టడీసు ఇటువంటి వాటిలో సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రము, సివిక్స్ వీటిల్లో మంచి మార్కులు రావటం, మీకు సబ్జెక్ట్ అర్థం కావటం జరుగుతుంది. అట్లాగే రాహు సప్తమంలో ఉండటం వల్ల ఇంగ్లీష్లో కూడాను మంచి ఉత్తీర్ణత మార్కులే కాకుండా ఎక్కువ శాతం మార్కుల్ని మీరు సంపాదించుకునే అవకాశం ఉంది. ఈ మధ్యకాలంలో తెలుగు, హిందీలు చదువుకునే వాళ్ళు, సంస్కృతం చదివేటువంటి వాళ్ళు వాటి మీద శ్రద్ధ వదిలారు. కొంచెం శ్రద్ధ పెట్టుకుంటే ఆ సంస్కృతంలో కూడాను కన్యారాశి వాళ్ళకి మంచి మార్కులు వస్తాయి, పాస్ అవుతారు. కాబట్టి కన్యారాశి వాళ్ళు ముఖ్యంగా ప్రతిరోజు దత్తస్తవాన్ని 16 సార్లు లేదా కృష్ణాష్టకం 16 సార్లు, ఆ తర్వాత అన్నమాట ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అని జపం చేసి హనుమాన్ చాలీస 5 సార్లు చదువుకోండి. చాలా శుభాలు జరుగుతాయి మీకు. ఇకపోతే ఇంతవరకు ఇది కన్యారాశి. ఇక వృషభ రాశి. వృషభ రాశి అంటే చిత్త 2 పాదాలు, స్వాతి, విశాఖ 2 పాదాలు కలిసేసి సింహరాశి అవుతుంది. క్షమించాలి, రాశి. తులారాశి వారికి ఈ మధ్యకాలంలో ఎంతో అనుకూలంగానే కనిపిస్తున్న సమయం, కానీ పనులేవి కావటం లేదు. వారికి ఈ వారం నుంచి కాస్త పనులు ముందుకెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తున్నది. అంతేకాకుండా ఆరోగ్యరీత్యా కూడాను కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఈ అనారోగ్య పరిస్థితుల నుంచి బయటపడతారు. ఇక ముఖ్యంగా మీరు గత వారంలో చేసినటువంటి ప్రయాణాల వలన మీకు ఏ విధమైనటువంటి ఉపయోగం జరగలేదు. మళ్ళీ ఆ ప్రయాణాలు చేయాల్సి వస్తున్నది. ఆ యొక్క పనుల కోసమనే తిరగాల్సి వస్తున్నది. అందువలన ఈ రాశి వాళ్ళు ప్రతిరోజు ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అని 10 నిమిషాలు జపం చేసుకోండి. వీలైతే ఇక ముఖ్యంగా ఈ రాశి ఉద్యోగస్తులకు ఈ వారం కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. కాకపోతే ఇతరులతోటి ఎక్కువగా వాదనలు పెట్టుకుంటున్నారు మీరు. వాదన వివాదానికి దారితీస్తుంది. వాదనను తగ్గించుకోండి.
శుభ సమయం ముందున్నది మీకు. రేపు సూర్యుడు కుంభ సంక్రమణ నుంచి మీకన్నమాట అనుకూలమైనటువంటి యొక్క గ్రహస్థితి వచ్చేటువంటి మంచి సమయం మీకు. కాబట్టి ఓపికతోటి సహనంతో పనులు చేయండి. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి మీరు ఇంతకు ముందు పని చేయటంలో చేస్తూనే ఉన్నారు, కానీ చేసిన దాని మీద మీకే సాటిస్ఫాక్షన్ ఉండటం లేదు. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ద మెయిన్ థింగ్. ఈ ఫ్యాక్టర్ని గుర్తుపెట్టుకోండి. మీరు మీ మీద మీకు అనుమానం వస్తున్నది. అనుమానాన్ని దూరం చేసుకోండి. మీరు అన్ని పనులు చేయగలుగుతారు, అన్ని కష్టాన్ని కూడాను అధిగమించగలుగుతారు అనేటువంటిది గుర్తుపెట్టుకొని ముందుకెళ్ళండి. అధైర్యపడవద్దు. ఇకపోతే మీకు రాబోయే కాలంలో కాస్త గురుబలం తగ్గబోతూ ఉంది. అందుకని ఇప్పటి నుంచే చక్కగా గురువుని ఆరాధన అంటే శ్రీకృష్ణాష్టకం కానీ, దత్తస్తవం కానీ, దక్షిణామూర్తి స్తోత్రం కానీ, లేక మీకు ఇష్టమైనటువంటి యొక్క గురువు గారి యొక్క ప్రార్థన కానీ మీరు చేసుకున్నట్టయితే రాబోయే కాలం ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ కొన్ని రోజులు బరువు పెరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి కొంచెం ఆరోగ్య పరిస్థితి కోసం అని చెప్పినేసని కొంచెం వాకింగ్ ఇటువంటివి చేయటము, తిండి విషయంలో నియంత్రణ పాటించండి. అన్నీ శుభంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ రాశి విద్యార్థులు ఇప్పుడు జరగబోయేటువంటి పరీక్షల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుకొని చక్కగా చదివి ముందుకెళ్ళండి. ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు. ఇకపోతే ఈ రాశి స్త్రీలకన్నమాట చుట్టుపక్కల వాళ్ళతోటి ఏదో ఒక వాదనలో లేకపోతే చికాకులో ఇవి జరుగుతూ ఉన్నాయి. ఇవి అన్నిటి కూడాను అధిగమిస్తారు ఈ వారం రోజుల్లో. ఇకపోతే వ్యాపారస్తులు, ముఖ్యంగా ఈ రాశి వ్యాపారస్తుల్లో ఇనుము ఇటువంటివి చేసేటువంటి వాళ్ళకి మంచి కలిసి వచ్చేటువంటి కాలం. అపరాలు ఇటువంటి వ్యాపారస్తులకు కూడాను బాగుంటుంది. రోజు చక్కగా దైవారాధన చేయండి. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా శ్రీకృష్ణాష్టకము, దక్షిణామూర్తి స్తోత్రము, దత్తస్తవము చదువుకుంటూ ముందుకెళ్ళండి. విద్యార్థులు కాస్త సరస్వతిదేవి ప్రార్థన, ముఖ్యంగా ఈ వసంత పంచమి రాబోతుంది. వసంత పంచమి రోజున అమ్మవారిని ప్రార్థన చేసి ఆమె యొక్క అనుగ్రహం చేత ముందుకెళ్ళండి. ఈ యొక్క తులారాశి వారు. ఇకపోతే వృశ్చిక రాశి. వృశ్చిక రాశికి గ్రహ సంచారం అంత అనుకూలంగా ఉండటం వలన ఈ మధ్యకాలంలో అన్ని పనులు బాగానే జరుగుతున్నాయి. కానీ కొంచెం బద్ధకం ఎక్కువైంది. ఆ బద్ధకాన్ని వదిలిపెట్టండి. చక్కగా చురుకుగా పాల్గొనండి. ఇప్పుడు చురుకుదనం కూడా పెంపొందేటువంటి యొక్క సమయం ఈ యొక్క వారం. కాబట్టి ఈ వారంలో ఉద్యోగస్తులకు మీరు మీ కార్యస్థానాల్లో అన్నమాట మీరు ఎంత పనిచేసినా యజమానులు ఏదో రకంగా మిమ్మల్ని న్యూనతాభావంతో చూస్తూ ఉన్నటువంటి యొక్క పరిస్థితులు వెళ్ళిపోయి చక్కగా మీకు ప్రోత్సాహకరంగా ఉండేటువంటి విధంగా మీ యొక్క పై అధికారులు కానీ యజమాని కానీ మారుతాడు. దీన్ని చక్కగా వినియోగించుకునేసి మీ పనిలో మీరు రాణించండి. ఈ సంవత్సరం మార్చి ఏప్రిల్లో వచ్చేటువంటి మన ఇంక్రిమెంట్లు వచ్చేటువంటి వాళ్ళు అన్నమాట. ఈ వారం నుంచి ధైర్యంగా గనక ముందుకెళ్ళినట్టయితే మీకు మంచి ఇంక్రిమెంట్ వస్తుంది. ఇందులో అనుమానం లేదు. రాదేమోనని భయపడకుండా ముందుకెళ్ళండి. ఇక విద్యార్థులు చక్కగా చదువుకునేసి ముందుకెళ్ళండి. ఈ కాలంలో ముఖ్యంగా స్త్రీలు చుట్టుపక్కల వాళ్ళతో సహనంగా ఉంటూ ప్రతిరోజు కూడాను వీలైతే మీరు తులసి కవచాన్ని పఠించండి. ఇది నెట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. తులసి కవచం పఠించినందువలన మీకు సౌభాగ్యం ఇవన్నీ కూడాను చక్కగా ఉంటాయి. ఇక ధనస్సు రాశి వారు. ధనస్సు రాశి వారికి మీకు భాగ్యస్థానంలో అనేక మంచి గ్రహాలన్నీ కూడాను ఉండేసి మీకు ఎంతో ఆనుకూల్యతని చేస్తూ ఉన్నాయి. అట్లాగే మీకు ముఖ్యంగా ఈ మధ్యకాలంలో నిద్ర ఎక్కువైంది. నిద్ర వదలండి. సూర్యోదయం కంటే ముందు నిద్ర లేవండి. నేను చెప్పిన ప్రార్థనలు చేసుకోండి. చేసుకున్నట్టయితే మీకు కూడా అన్నమాట ఈ సంవత్సరము శుభ ఫలితాలు వస్తాయి.
ముఖ్యంగా ఈ రాశి రాజకీయ నాయకులకు కొత్త కొత్త అవకాశాలు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. నామినేటెడ్ పోస్టులు కానీ లేదా ఎమ్మెల్యే అంటూ వాటికి పోటీ చేయడానికి మీకు టికెట్ లభించటం కానీ లేదా మీకు ప్రజల్లో మంచి పరపతి పెంచేటువంటి యొక్క సమయం ఇది. మీకు పంచమంలో గురువు ఉన్నాడు, ద్వితీయ భాగ్యస్థానంలో రవి బుధ శుక్రుల యొక్క సమ్మేళనం జరగబోతుంది. అంతేకాకుండా రవి కూడా తృతీయానికి వస్తున్నాడు. నిద్ర మత్తు వదిలిచ్చేసి ముందుకెళ్ళండి. ఇవాళ డ్రైవర్ రాలేదే, నేను ఎట్లా పోతాను అని ముందరనే టెన్షన్ పడద్దు. ఈ రాశి వారికి పనిచేసే వాళ్ళ యొక్క ఆనుకూల్యత కాస్త తక్కువగా ఉంది కాబట్టి ముందే జాగ్రత్తగా అన్ని ఏర్పాట్లు చేసుకునేసి ముందుకెళ్లాల్సింది. ఉద్యోగస్తులు, మీ కింది ఉద్యోగస్తులు కాస్త సక్రమంగా పనిచేయకపోవటం వల్ల మీకు ఇబ్బందులు వస్తున్నాయి, అవన్నీ కూడా పోతాయి. ప్రతిరోజు మీరు వీలైతే దుర్గా స్తోత్రం కానీ హనుమాన్ చాలీసా కానీ చదువుకుంది. ఈ రాశి విద్యార్థులకు మంచి అనుకూలమైన కాలం. మీ చదివింది మీకు గుర్తుంటున్నది, చక్కగా దాన్ని రాయగలుగుతున్నారు కాబట్టి విద్యార్థులు కూడా అన్నమాట. ఒక్కటే వీళ్ళతోటి వచ్చిన ఇబ్బంది, వీళ్ళకి టెన్షన్ ఎక్కువ. ఆ టెన్షన్ని వదిలేసి పరీక్షలు చక్కగా రాయండి, దాంతో మీరు ముందుకు వెళ్తారు. ఇక ఈ రాశి గృహిణులకు కూడాను చాలా అనుకూలమైన కాలం. ముఖ్యంగా ఇంట్లో రకరకాల పిండి వంటలు ఇవన్నీ చేయాల్సిన అవసరం వస్తుంది. బంధుమిత్రులు వస్తారు, వాళ్ళతో చక్కగా కాలం గడుపుతారు. ఇకపోతే మకర రాశి. మకర రాశి వాళ్ళకి గత కొన్ని సంవత్సరాలుగా గ్రహస్థితి అనుకూలంగా లేనందువలన ఏ పనులు చేసినా కూడాను ఎక్కడున్న గొంగడ అక్కడే ఉన్నట్టుగా ఉంటూ ఉన్నది. ప్రోత్సాహకరమైనటువంటి యొక్క పరిస్థితులు లేవు. ముఖ్యంగా మనస్తాపం చెందటం చాలా ఎక్కువైంది. దగ్గరి మిత్రులు దూరం అయిపోతూ ఉన్నారు, దగ్గరి బంధువులు కూడా అన్నమాట మనకు దూరంగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉన్నది మనకి. ఆ కాలం అంతా పోయింది. మంచి సూర్యోదయం అయింది మన రాశిలో. మొన్న కుంభరాశికి, మకర రాశికి సూర్యుడు ఎప్పుడైతే మకరానికి వచ్చాడో మీ జీవితం యొక్క పరిస్థితే మారిపోతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ధైర్యంతో ముందుకు కదలండి. ఇప్పుడు త్రిగ్రాహి యోగం మీ యొక్క రాశిలో జరగటం వల్ల ఎప్పటి నుంచో అనుకున్నటువంటి పనులన్నింటినీ కూడా పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్య పరిస్థితి కూడా మెరుగ్గా ఉంటుంది. లోకులతో కూడా సత్సంబంధాలు ఉంటాయి. పోతే ఇక ఈ రాశి స్త్రీలకు ప్రస్తుతానికి మంచి కాలం. నగలు, విలువైన సామాన్లు కొనేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది. మీ పిల్లలు మీ మాట వింటలేదు అని వాళ్ళు ఎంటబడుతున్నారు, చదవండి చదవండి అని. ఆ రకంగా చెయ్యొద్దు దయచేసి. మకర రాశి స్త్రీలు గుర్తుపెట్టుకోండి, పిల్లల్ని చక్కగా చదువుకున్న ఆయన అని ఒక్కసారి చెప్పండి, వాళ్ళే చదువుకుంటారు. అంతేగాని వాళ్ళు ఎంటబడి మా అమ్మ ఎంటబడుతుంది ఎట చదివేది అన్నటువంటి పరిస్థితులు మీరు కల్పించవాకండి. ముఖ్యంగా ఈ రాశి విద్యార్థులకి అన్నీ వస్తాయి, కానీ పరీక్షకు పోయే సమయానికల్లా అన్నమాట ఒక 20 ప్రశ్నలు ఉన్నట్టయితే 8 వాటికి సమాధానం చాలా చక్కగా రాస్తారు. 9వ దానికి కనుక సమాధానం రాకపోతే అక్కడనే అన్నమాట మనస్సు చిన్నబుచ్చుకొని చాలామంది మిగతా పరీక్షనంతా కూడా పాడు చేస్తారు. దయచేసి మీకు మీ యొక్క గురువులు కూడా ఉపాధ్యాయులు కూడా చెప్తూ ఉంటారు, వచ్చిన వాటిని అటెంప్ట్ చేయండి, రాని వాటి గురించి తర్వాత ఆలోచించమని. ఈ సూత్రాన్ని కనుక మీరు పాటిస్తే మీకు చక్కగా 80 నుంచి 90% మార్కులు ఈ మకర రాశి విద్యార్థులకు వచ్చేటువంటి కాలం. రాని ప్రశ్నని వదిలేసి వచ్చినవన్నీ రాసిన తర్వాత రాని వాటి గురించి ఆలోచించండి. అంతేగాని మొదటి ఆ ప్రశ్న రాలేదని మిగతా ప్రశ్నలు పాడు చేయొద్దు, టెన్షన్ పడద్దు. ఇక ఈ రాశివారు ప్రతిరోజు కూడా అన్నమాట గురుస్తవం అంటే దత్తాత్రేయ స్తోత్రం కానీ, దక్షిణామూర్తి స్తోత్రం కానీ, కృష్ణాష్టకం కానీ చదివినట్టయితే అర్ధాష్టమ గురువు యొక్క బాధ నుంచి మీరు తప్పించుకొని చక్కగా ముందుకెళ్ళగలుగుతారు మకర రాశి వాళ్ళు. ఈ రాశి స్త్రీలు ప్రతిరోజు వీలైతే అన్నమాట సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పఠించండి. ముఖ్యంగా విద్యార్థులు వసంత పంచమి రోజున సరస్వతి మాతని ఆరాధించి ఆమె యొక్క అనుగ్రహం చేత పరీక్షలు బాగా రాసి ఉత్తీర్ణులు కండి. ఈ రాశి వారందరికీ కూడా అన్నమాట ఎంతో శుభంగా జరగాలని నేను కూడా భగవంతుని ప్రార్థిస్తూ ఇక కుంభరాశికి వెళ్తున్నా. కుంభరాశి వారికి
ఈ మధ్యకాలంలో ఆరోగ్యము కొంచెం తేడాలు రావటము, ఎముకల సంబంధమైనటువంటి ఒక ఇబ్బందులు, జాయింట్ పెయిన్స్ రావటము అటువంటివి జరుగుతూ ఉన్నాయి. అవన్నీ కూడా పోతాయి మీకు. అంతేకాకుండా ఈ మధ్య దాదాపుగా నెల రోజుల నుంచి మీకు సూర్యుడు వ్యయంలో అంటే 12వ స్థానంలో ఉండటం వలన కొంచెం ఆరోగ్య పరిస్థితులు తేడాగా ఉన్నప్పటికీ ఇప్పుడు జన్మ సూర్యుడు వస్తున్నాడు, జన్మంలోకి వస్తున్నాడు. కాబట్టి మీ ఆరోగ్య పరిస్థితి బాగుపడుతుంది, మీ యొక్క ఆర్థిక పరిస్థితి బాగుపడుతుంది. ఆల్రెడీ మీకు రాహు యొక్క అనుగ్రహం వలన కొత్త ఉద్యోగాలు ప్రయత్నం చేసే వాళ్ళకి ఈ యొక్క సమయంలో ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఎక్కువ. పెళ్ళిళ్ళు వీటి గురించి ప్రయత్నం చేసే వాళ్ళకి శుభమైనటువంటి యొక్క పరిణామాలు, శుభమైనటువంటి యొక్క వార్తలు వినేటువంటి సమయం పెళ్లి కాని వారి కోసమని. ఇక విద్యార్థులకు కూడా అన్నమాట, ఒక్క శని జన్మంలో ఉండటం వలన కాస్త మందంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. దాన్ని అధిగమించడానికి ప్రతి ఒక్కళ్ళు కూడాను నీలాంజన సమాభాసం అనేటువంటి యొక్క శని స్తోత్రాన్ని ప్రతిరోజు 19 సార్లు చదివినట్లయితే ఆ శనిదేవుడి యొక్క అనుగ్రహం వలన మీ జీవితం 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుందంట్లో అనుమానం లేదు. అయ్యో నాకు ఏలినాటి శని, జన్మశనిలోనే ఉన్నానే అనేటువంటి యొక్క బాధపడద్దు. ఒక్క శని కాకుండా మిగతా 7 గ్రహాలు ఉన్నాయి. ఈ 7 గ్రహాలు కూడాను మీకు ఆనుకూల్యత ఫలితాలు ఇస్తాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా శనిని ప్రార్థించుకుంటూ అట్లాగే అన్నమాట ప్రతిరోజు ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అని చెప్పిన శ్రీరాములు వారి యొక్క ప్రార్థన, సుబ్రహ్మణ్య స్తోత్రం కనుక చేసుకున్నట్టయితే మీకు వ్యయంలో ఉన్నటువంటి బుధ కుజుల యొక్క శుక్రుడి యొక్క ఇబ్బంది పోవటానికి లక్ష్మీ అష్టకం కూడా చదువుకున్నట్టయితే చాలా శుభంగా ఉంటుంది కుంభరాశి వారికి. ఇకపోతే మీనరాశి వారికి జన్మ రాహు ఉన్నాడు, సప్తమంలో కేతు ఉన్నాడు, ఏకాదశంలో బుధ కుజ శుక్రులు ఉన్నారు, వ్యయంలో రవి ఉన్నాడు. ఇక చంద్రుడు ఈ వారం మొత్తం కూడా అన్నమాట మకర కుంభ మీన మేషరాశిలో కొంతవరకు తిరుగుతాడు. కాబట్టి మీకు ఎంతో అనుకూలమైనటువంటి కాలం ఈ మాఘమాసం కావటం చేత మీకు చక్కగా సూర్యుడి యొక్క అనుగ్రహం చేత ప్రభుత్వం సంబంధించినటువంటి పనులు కావటానికి, ప్రభుత్వ ఉద్యోగం చేసే వాళ్ళకి పదవోన్నతులు కానీ ట్రాన్స్ఫర్లు కానీ కావటానికి అనుకూలమైనటువంటి కాలం. ఈ కాలంలో ఒక్క సూర్యుడికి ప్రతిరోజు మీరు గనక ఆదిత్య హృదయం కానీ సూర్యాష్టకం కానీ చదువుకునేస్తే చాలా మంచిది, ఎంతో శుభ ఫలితాలు జరుగుతాయి. ముఖ్యంగా మీకు ఏకాదశంలో ఉన్నటువంటి బుధ శుక్ర కుజులు మంచి మీకు అన్నమాట శుభాల్ని కలుగజేస్తారని చెప్పటంలో అనుమానం లేదు. ఇక విదేశీ ప్రయాణాలు అనుకోకుండా విదేశాలకు వెళ్లాల్సి వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి. అంటే విద్యార్థులకని కాదు, మామూలుగా పెద్దవాళ్ళకు కూడాను ఈ రోజుల్లో ఎంతోమంది విదేశాల్లో ఉన్నారు. వాళ్ళ పిల్లలు వాళ్ళు రమ్మనమంటం, లేకపోతే వాళ్ళకి ఏదో ప్రోగ్రాంలో రావాలి నాన్న అని ఆహ్వానించటం, ఆ రకంగా ఈ రాశి వాళ్ళకి విదేశీ ప్రయాణాలు కూడా సంభవించేటువంటి అవకాశం ఉంది. ఈ యొక్క మీనరాశి వాళ్ళు ముఖ్యంగా రోజు ఇందాక చెప్పాను నేను, ఆదిత్య హృదయం ఒకటి, శ్రీరామనామం, ఆ తర్వాత హనుమాన్ చాలీసా, దుర్గా స్తోత్రాలు పఠించినట్టయితే మీ జీవితాలు ఎంతో బాగుంటాయి. ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి చాలా అనుకూలమైనటువంటి కాలం. చక్కగా చదువుకునేసి ఆకలింపు చేసుకునేసి నెమ్మదిగా పరీక్షలు రాయండి. ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా అనేక మంది చక్కటి చేతి వ్రాత అంటే హ్యాండ్ రైటింగ్ ఉన్నప్పటికి కూడాను బరబరబర రాసేసి ఇతరులకు అర్థం కాకుండా చేస్తూ ఉంటారు. అటువంటి పిల్లలు ఓపికతోటి సహనంతో, మీకు సమయం చాలా ఉంటుంది పరీక్షల్లో, గుండ్రగా రాసి ఎదుటి వాళ్ళని మెప్పించి మార్కులు తెచ్చుకోండి. ఈ యొక్క గ్రహాలు అనుకూలంగా ఉన్నట్టయితే మీరు చదువుకొని పరీక్ష రాస్తే ఆ పేపర్ దిద్దే వాళ్ళు కూడా అన్నమాట ఒక సద్బుద్ధి వాళ్ళలో ఆ గ్రహాలు ప్రవేశించి మీకు ఎక్కువ మార్కులు రావడానికి చేస్తాయి. అంతేగాని మీరు తెల్లగాయితం ఇచ్చినట్టయితే మార్కులు ఎక్కడి నుంచి చేస్తారు వాళ్ళు? కాబట్టి విద్యార్థులు జాగ్రత్తగా చదువుకునేసి పరీక్ష రాయండి. ఈ రాశి రాజకీయ నాయకులకి అనుమానాలు ఎక్కువైతాయి. ఈసారి నాకు మంచి జరుగుతుందా జరగదా అనేటువంటి అనుమానాలతో ఉంటారు. పని వాళ్ళని కొంచెం చీదరించుకుంటూ ఉంటారు. ఆ వ్యవహారం మానండి, చక్కగా ముందుకెళ్ళండి.
ఈ రకంగా 12 రాసుల వారు కూడా అన్నమాట మంచి ఉన్నతి పొందాలని చెప్పినేసి జగన్మాత కామాక్షి మాతను ప్రార్థిస్తూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగిస్తున్నాను. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు.